చూసారు కదండి రోడ్డు మీద ఎంత అల్లరి చేస్తున్నారో. వీళ్ళు ఇంట్లో ఇంకెంత అల్లరి చేస్తారో ఒకసారి మీరు చూడండి. పిల్లలు అన్నాక అల్లరి చేయరా, మీరు చేస్తారా అల్లరి అని అంటారు కదా. నిజంగా అండి, పిల్లలు అన్నాక అల్లరి చేస్తారు. కానీ ఏంటంటే అప్పుడప్పుడు వాళ్ళ అల్లరి నుంచి మమ్మీస్ కూడా కొంచెం రిలాక్సేషన్ ఉండాలి కాబట్టి పిల్లల్ని స్కూల్ పంపించేసి మమ్మీలు అందరూ ఒక చోట గ్యాదర్ అయ్యామన్నమాట. సో 2 days ముందు ప్లాన్ చేసుకున్నాము, అందరం కలిపి మూవీకి వెళ్ళాలి. సో ఆ టైమింగ్స్ కూడా సెట్ అవ్వాలండి. మేము వాళ్ళని స్కూల్లో వదిలే టైము, మళ్ళీ మేము పికప్ చేసుకునే టైము, అవన్నీ అడ్జస్ట్ చేసుకుని మేమందరం గ్యాదర్ అయ్యి మూవీకి అయితే వెళ్ళిపోయాము. సో ఇంతమంది ఒక్క చోట కలిసిన తర్వాత మరి మూవీ తీసుకెళ్ళిన తర్వాత కొన్ని ఫొటోస్ అయితే తీసుకోవాలి కదా. సో మేము చివరికి లిఫ్ట్ని కూడా వదలలేదనమాట. ఇది లిఫ్ట్లో అండి, లిఫ్ట్లో కూడా మా ఫోటో షూట్ అనేది స్టార్ట్ చేసేసాము. సో ఎందుకంటే ఇంత బిజీ లైఫ్లో ఒక 10 మంది కలవడం అనేది చాలా కష్టమండి. మనం అనుకున్నా కూడా ఉన్న సిచ్యువేషన్ బట్టి కలవలేరనమాట. సో అలాంటప్పుడు మేము అందరం కలిసినందుకు కొన్ని గుర్తుగా తీసుకున్నాము. సో మేము వెళ్ళిన సినిమా అయితే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా అనమాట. సైతాన్ మూవీకి వెళ్ళామండి. ఎలా ఉంటుందో భయపడతా వెళ్ళాము. సో మూవీ అయితే బాగుంది, చూడొచ్చు, పర్వాలేదు. సో మధ్యలో ఇంటర్వెల్లో అప్పుడు కూడా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇలా మూవీని మొత్తం ఎంజాయ్ చేసుకుని కరెక్ట్గా మేము పిల్లల్ని స్కూల్ నుంచి పికప్ చేసుకునే టైంకి మేము స్కూల్కి వెళ్ళిపోయామండి. మూవీ కూడా అప్పటికే అయిపోయిందనమాట. సో అక్కడ కొన్ని పిక్స్ తీసుకున్నాము. మేము పార్టీకి వెళ్ళి బయటికి వెళ్ళాక పిల్లలకి ఏమి ఇప్పించకపోతే బాగోదు కదా. సో వాళ్ళకి కూడా కావాల్సినవి ఇప్పించేసుకుని కొద్దిసేపు అక్కడ కాలక్షేపం చేసేసామన్నమాట. సో పిల్లల్ని ఎక్కడైనా షాప్కి తీసుకున్నప్పుడు మనతో పాటు వాళ్ళు కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండాలండి. వీళ్ళు ఏం కాదు, మొత్తం షాప్ లోపలికి వెళ్ళి మొత్తం రభస అయితే చేశారు. ఏదైతేనో వాళ్ళ ఎంజాయ్మెంట్ వాళ్ళకు ఉండాలి కదా. సో ఇలా అయితే మేము ఒక డేని ఇలా ఎంజాయ్ చేసాము. చూడండి స్పృహ డ్యాన్స్ అనేది ఎంత బాగా చేస్తుందో. తిని జశ్వీర్ ఫ్రెండ్ అండి. ఈ వీడియో తీయాలని కానీ యూట్యూబ్లో పోస్ట్ చేయాలని కానీ అప్పటికైతే నేను అసలు ఏం అనుకోలేదండి. ఇందులో ఎవరికి తెలుగు రాదు, అందరూ డిఫరెంట్ లాంగ్వేజెస్ వాళ్ళు ఉంటారు. గుజరాతీ, మరాఠీ, రాజస్థానీ, మలయాళీ. సో ఇంకా మనం ఏం లేదు, జస్ట్ మేము ఎంజాయ్ చేసింది ఈ వీడియో ద్వారా పోస్ట్ చేయాలని మాత్రమే పోస్ట్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.